బీజేపీని ఓడించకపోతే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించే అవకాశం, రాజ్యాంగాన్ని కాపాడుకునే అవకాశం, రిజర్వేషన్లు అనుభవించే అవకాశాన్ని కోల్పోతామని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీజేఎస్, జేఏసీతో పాటు అనేక సంఘాలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. బీజేపీ పాలనలో వ్యవసాయ రంగం విచ్ఛిన్నమైందని, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, 50% మంది రైతులు అప్పుల పాలయ్యారని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి మేము చెప్తున్నది ఏంటంటే, ఈ 10 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగం విధ్వంసమైంది, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. బీజేపీ పాలనలో వ్యవసాయంకి ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పారు, కానీ వాస్తవానికి ఆదాయం 11% తగ్గింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, పెట్రోలియం ఉత్పత్తుల మీద విపరీతంగా పన్ను వేయటంతో దాని ధరలు పెరిగినాయి. దాని ప్రభావం వ్యవసాయం మీద పడ్డది. అదేవిధంగా జీఎస్టీ వల్ల చిన్న చితకా కంపెనీలన్నీ మూతపడిపోయినాయి. అవి ఉపాధిని కల్పించే పరిస్థితులు లేవు. గవర్నమెంట్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయటం లేదు. పబ్లిక్ రంగ సంస్థల మూసివేత వల్ల ఉద్యోగాలు తగ్గిపోయినాయి. 2 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్నటువంటి మాట ఎటుపోయిందో కానీ అసలు ఉద్యోగ కల్పనే జరగలేదు. ఈ వ్యత్యాసాలు ఇంత తీవ్రతరం కావటానికి ఈ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం. ఈ విధానాలను ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ విధానాలు కార్పొరేటీకరణకు ఆటంకంగా నిలిచాయనే పేరుతో రాజ్యాంగాన్ని సంపూర్ణంగా సవరించాలనే ప్రయత్నాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడుకుంటా ఉన్నది. రాజ్యాంగం పోతే రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ దెబ్బతింటాయి. మనది ఒక ప్రజాస్వామిక దేశంగా ఉండదు. ప్రజల అస్తిత్వము దెబ్బతింటది. అందుకని రిజర్వేషన్లు దక్కాలంటే, హక్కులు నిలబడాలంటే రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఈసారి బీజేపీని ఓడించాలి. వ్యవసాయాన్ని బతికించుకోవాలన్న బీజేపీని ఓడించాలి. రాజ్యాంగాన్ని కాపాడుతామని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా ప్రజలను కోరుతున్నా.